హలో గాయస్, మనకు నిన్న సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మరి ఎంఎస్ ధోని ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడని చెప్పాలి. సో అయితే అదేంటంటే ఇప్పటి వరకు మన ఇండియా టీంలో కనుక ఒకసారి చూసుకుంటే మనం T20స్లో 400 అబోవ్ T20s ఆడిన ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. సో అయితే నిన్న వచ్చేసరికి మరి ఎంఎస్ ధోని సో మరి 400 T20 క్లియర్ చేసి దాని తర్వాత 4th ప్లేయర్గా అయితే నిలవడం జరిగింది. సో దానికంటే ముందు చూసుకుంటే మరి ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చేసరికి రోహిత్ శర్మ, సో దాని తర్వాత వచ్చేసరికి దినేష్ కార్తిక్, సో దాని తర్వాత ప్లేస్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ, సో మరి 4th ప్లేయర్గా ఎంఎస్ ధోని అయితే నిలవడం జరిగింది. సో దాని తర్వాత ప్లేసెస్లో కనుక ఒకసారి చూసుకుంటే మనకి రవీంద్ర జడేజా, సురేష్ రైనా, శేఖర్ ధవన్, సో దాని తర్వాత మనకి రవిచంద్రన్ అశ్విన్, సో మొత్తం కూడా 300 అబోవ్ T20s ఆడిన ప్లేయర్స్ కనుక ఒకసారి చూసుకుంటే మొత్తం కూడా మనకి 8 మెంబర్స్ అయితే ఉన్నారు. సో అది కూడా ఇండియా టీం తరఫున. సో దాని తర్వాత మరి ఫైనల్గా చూసుకుంటే నిన్న మ్యాచ్లో మనకి సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కనుక ఒకసారి చూసుకుంటే మరి సిఎస్కే ఓడిపోవడం జరిగింది. సో దాని తర్వాత ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపు బయటికి వెళ్ళిపోయినట్టే అని చెప్పొచ్చు. సో ఏదేమైనా సరే మరి ఎంఎస్ ధోని క్రియేట్ చేసిన ఈ రికార్డు గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.